హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవి బంగారం. ఈరోజైతే మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నా స్టైల్లో నేను చేస్తున్నాను. సో ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకోవచ్చు, బట్ నా స్టైల్ ఏంటో నేను చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనము ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి దాన్ని మంచిగా కడిగేసి క్లీన్ చేసుకొని మనం ఏ బౌల్లోనైతే చికెన్ చేస్తామో ఆ బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా, చెక్క, ఆకు, పువ్వు, లవంగాలు, యాలకు, ఇలాచి అవన్నీ తీసుకోవాలి. తర్వాత పెరుగు ప్యాకెట్ తీసుకోవాలి, అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్, ఉప్పు, కారం, పసుపు, నూనె అవన్నీ తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఒక రింగడైతే నూనె పోసుకోవాలి మంచిగా చికెన్లో, సరేనా. చికెన్లో నూనె పోసుకున్న తర్వాత అది ఆకు అంటారు కదా, బిర్యానీ ఆకు, అవి అయితే 2-3 వేసుకోవాలి. మంచిగా ఇవి జాజికాయ, మిరియాలు, లవంగాలు, సహజీరా, మళ్ళీ అదేదో అంటారు అబ్బా దాన్ని, గసగసాలు, లవంగాలు, కొన్ని తెలియదు నాకు పేర్లు, ఇలాచీలు, మళ్ళీ అది పువ్వు అంటారుగా ఆ పువ్వు, మళ్ళీ ఇది వేస్తే బాగుంటుందంట, దాని పేరు నాకు తెలియదు. తర్వాత ఎండుమిర్చి, ఇంకా ఇది కూడా జాజికాయ, ఇంకేమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకి, సో అది కూడా వేసుకోవాలి. తర్వాత మనము చికెన్ బిర్యానీ మసాలా పౌడర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే మస్తు కిరాకు వస్తుంది. నేనైతే ఇంకా టైం లేకుండా ప్యాకెట్ తెచ్చి అందులో వేసేసాను. తర్వాత చికెన్ మసాలా కూడా ఒక ప్యాకెట్ అయితే వేసేసా, ఎవరెస్ట్ వాళ్ళది, ఎందుకంటే టేస్ట్ బాగా రావాలని, అందుకోసమే ఆ ప్యాకెట్ అనేది వేసాను. తర్వాత పెప్పర్ పౌడర్, బ్లాక్ మిరియాల పొడి కొంచెం వేసుకున్నాను ఘాటుగా ఉండాలని చెప్పేసి. ఇదేంటిది కొత్తిమీర, తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మనకి మసాలా గ్రేవీ అనేది మంచిగా పట్టుకుంటుంది. ఇంకా నిమ్మకాయలు ఒక 3 తీసుకొని మంచిగా పిండుకున్నాను. 1 కేజీ చికెన్కి కేజీ రైస్ పడుతుంది, 1/2 కేజీ పెరుగు ప్యాకెట్ పడుతుంది. ఒక 3-4 నిమ్మకాయలు మంచిగా కట్ చేసుకొని పిండుకోవాలి, ఎందుకంటే మనకి ఆ చికెన్కి అనేది మంచిగా మ్యాగ్నెట్ అయ్యి మంచిగా పీసెస్ అనేవి టేస్టీగా వస్తాయి. తర్వాత ఒక ఎండుమిర్చి చిల్లీస్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను, 1 స్పూన్ హాఫ్ ఏమో మన సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే తక్కువనే తినాలి కాబట్టి. కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకొని మంచిగా, ఇంకేమైనా మర్చిపోయినా ఏం మర్చిపోలేదు, ఓకే అంతా మ్యాగ్నెట్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి, మెయిన్ పాయింట్ అంటే ఇక్కడే. మంచిగా కలుపుకొని దాన్ని తిప్పి 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 కింద మీద తిప్పుకోవాలి, ఎందుకంటే అది పీసెస్కి అనేది మనకి మసాలా అనేది మంచిగా పట్టుకోవాలి. సో ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్ ఉంటేనైతే ఇంకా సూపర్గా మ్యాగ్నెట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అని అంటే 1.5 అవర్ బయట పెట్టుకొని అయినా మనము మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని, ఓకేనా. తర్వాత మనము ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బిర్యానీ పైన మనం చల్లుకొని, మీరు ముందు చూస్తారు కదా, ఫస్ట్ అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాము. తర్వాత మనము బగారా రైస్ చేసుకోవాలి బిర్యానీ కోసం. దానికోసం అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసేసాను, కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఆకులు కూడా వేసేసా. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ప్రజెంట్ లేకుండా అందుకే వేయలేదు. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకున్నాను. ఇంకా వాటర్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 కేజీ చికెన్కి నేను 1 కేజీ రైస్ అనేది తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా కూడా అందులో వేసేసాను. నేను మర్చిపోయా, అది ధనియాల పొడి నేను అందులో వేయడం మర్చిపోయాను మ్యాగ్నెట్లో, సో అందుకే రైస్లో వేసుకుంటున్నాను. ఏం పర్లేదు, అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా 1 కేజీ రైస్ తీసుకున్నాను. వాటర్ అయితే బాగా హీట్ అయిపోయినాయి, సో మంచిగా బియ్యాన్ని 2 టైమ్స్ కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత అప్పుడు అనేది మన రైస్ అయితే అందులో వేసేసాను. బాగా మరుగుతున్న నీటిలో రైస్ అయితే వేసేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్లో మన రైస్ అనేది మినిమం ఒక 70% మాత్రమే ఉడకాలి, మొత్తం ఉడకనివ్వద్దు, ఎందుకంటే బిర్యానీలో దమ్ చేస్తాం కాబట్టి 70% ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనము రైస్ అనేది ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది. సో మనము ఉడికిందా లేదా 70% అని ఒక పలుకుంటా ఒక విత్తనాన్ని పట్టుకొని ఇట్లా ముట్టి చూడాలి. సో అప్పుడు మనకు ఉడికిందా లేదా అనేది తెలిసిపోద్ది. సో అప్పుడు
అమ్మయ్య ఉడికిపోయింది, 70% ఉడికింది. ఇంకా మనం దమ్ చేయడానికి రౌండ్గా మనం చపాతీ పిండి కొంచెము చేసుకోవాలి. ఇదైతే మన ఆవు నెయ్యి అన్నమాట, పైన చల్లుకోవాలి మనం రైస్ పైన, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మన నెయ్యి కూడా వేడైపోయింది. మన చికెన్ అయితే మ్యాగ్నెట్ అయ్యి 1.5 hour కూడా అయిపోయింది. కాబట్టి మూత తీసి చూస్తే బాగా స్మెల్ వస్తుంది మంచిగా, మసాలా పట్టిన చికెన్. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి, మనము వేయించిన ఆనియన్స్ అనేటివి దానిపైన చల్లుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకా కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ కూడా పిండుకోవాలి మధ్య మధ్యలో. అట్లా 3 layers కానీ మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ రైస్ అనేది చల్లుకుంటూ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర, లెమన్స్ అవన్నీ వేసుకుంటూ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి అట్లా వేసుకున్న తర్వాత మంచిగా ఇంకొక లేయర్ కూడా మళ్ళీ రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకొని మంచిగా దానిపైన లెమన్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని మంచిగా నెయ్యి అనేది అయితే నేను వేసుకున్నాను. తర్వాత మన దగ్గర ఫుడ్ కలర్ లేదు అంటే నేను యూజ్ చేయొద్దనే చేయలేదు. ఇంకా పసుపు నీళ్ళు అట్లా చల్లుకున్నాను. తర్వాత మన కారం పొడి ఉంటుంది కదా, దాన్ని కొంచెం కలర్ చేసుకొని దాని కూడా కలర్ లాగా ఎఫెక్ట్ రావాలని చెప్పేసి అట్లా కలర్ వాటర్ అనేది నేను రెడీ చేసుకున్న ఇంట్లోనే. బయట కలర్స్ యూజ్ చేయొద్దు అనుకొని చెప్పేసి నేను ఇట్లా ఇంట్లో ఒక చిన్న చిట్కా అయితే యూజ్ చేసిన. అది మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. తర్వాత మూత పెట్టేసి మంచిగా మనము ముందుగా గోధుమ పిండితో ఇలా చేసుకున్నాం కదా, దాన్ని అయితే మనం రౌండ్గా చేసుకొని మంచిగా దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్న తర్వాత మొత్తం రౌండ్ అప్ చేసేయాలి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. సో ఇలా చేయడం వల్ల మన బిర్యానీ అనేది మంచిగా దమ్ అవుతుంది. తర్వాత స్టవ్ పైన ఒకటి పెనం పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా పెడితే అది హీట్ అనేది ఎక్కువైపోయి మాడిపోతాయి పీసెస్. అందుకోసమని కింద ఏమైనా పెట్టి దానిపైన మనము బిర్యానీ గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇంకా 20 minutesలో మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో అట్లా ఒక 10 minutes ఏమో స్లో ఫ్లేమ్లో పెట్టి, ఇంకా 10-15 minutes ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం 30 to 35 minutesలో మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మొత్తానికి అయితే నా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి మూత తీసామంటే మన 5 star హోటల్ కూడా పనికిరాదు. తక్కువ కాస్ట్లో మంచిగా ఒక 5-6 తినే అంతలా, 5-6 తింటారు, ఎక్కువనే తింటారు. ఇంకా హోటల్కి వెళ్తేనైతే 2-3 వేలు బిల్ అవుతుంది. మనకి ఇది ఇంట్లో తక్కువ కాస్ట్లోనే మంచిగా మనకి ఇష్టం వచ్చినట్టు బిర్యానీ చేసుకోవచ్చు. సేమ్ హోటల్ లానే మంచిగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో, పీసెస్ కూడా సూపర్గా ఉన్నాయి. హోటల్ స్టైల్ లాగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మొత్తానికైతే మా బిర్యానీ అయిపోయింది. ఇంకా మేము తినడం కూడా స్టార్ట్ చేసాము. అందరికీ సర్వ్ చేసేసాను. లాస్ట్లో నేను వేసుకున్నాను. బాగా వేడిగా ఉంది అసలు. పీసెస్ కూడా సూపర్ ఉడికిపోయినాయి. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదు. 5 star హోటల్ కూడా పనికిరాదు. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకోవాలి మనము. పీసెస్ చూడండి ఎంత బాగున్నాయి, నోట్లో వేస్తే అసలు కరిగిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా? బాయ్ బాయ్, గుడ్ నైట్.